భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి ఈటల రాజేంద్ర గారి నామినేషన్ సందర్భంగా కలెక్టర్ ఆఫీస్ వద్ద ఉన్నాము. వారి నివాసం వద్ద నుంచి షామీర్పేట నుంచి భారీగా 10,000 పైచీలకు మందితోటి ఇలా నామినేషన్ వేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్లో ఆల్రెడీ విజయం తథ్యమైపోయిందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులే కాకుండా ఈటల అభిమానులు, నరేంద్ర మోడీ అభిమానులు, దేశంలో నరేంద్ర మోడీ పక్కా గెలవాలి, అబ్కీ బార్ 400 పార్ ఏదైతే నిదానం ఉన్నదో దాంట్లో మల్కాజ్గిరి సీటు ఉండాల్సిందిగా ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఒక నామినేషన్కి రావడం జరిగింది. కావున ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎక్కడ కూడా కనుమరుగైపోయినాయి. ఎక్కడ కూడా అభ్యర్థులు అవపడతలేరు, వాళ్ళు అవపడతలేరు. వాళ్ళందరూ కూడా చదువుకున్నారు ఆల్రెడీ. ఈటల గెలిపే ఖాయం, ఈటలనే గెలిచిపోయిన ఆల్రెడీ. భారతీయ జనతా పార్టీ విన్ను. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, గుణపాఠం చెప్పే వ్యక్తి ఈటల రాజేంద్ర గారు. ఈ మూల్యం చెల్లించుకోక తప్పదు. భారతీయ జనతా పార్టీ గెలుపు ఖాయమైపోయింది మల్కాజ్గిరిలో అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ ర్యాలీని చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా డౌట్ కాదు, విజయం విజయం విజయం. నిన్న ఏదైతే లోపల అనుకున్నారో ఈరోజు బహిర్గతంగా అయిపోయింది. 10,000 పైచీలకు మంది వస్తారని చెప్పేసి ఈటల రాజేంద్ర గారు కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండొచ్చు నాకు తెలిసి. స్వచ్ఛందంగా వచ్చినటువంటి కార్యకర్తలకు అభినందనలు తెలియజేశాడు. పక్కా భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరిలో గెలిచిపోయిందని చెప్పేసి తెలియజేస్తున్నాడు. భారత్ మాతాకి జై.